బ్రో బిగ్ బాస్ సీజన్ 8 ఉంది కదా, ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ ఇంకా కొన్ని రోజులు అయిపోతుంది, ఎవరు విన్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐ గెస్ విష్ణుప్రియ. వై విష్ణుప్రియ? ఎందుకు విష్ణుప్రియ? విష్ణుప్రియ గేమ్ అనేది చాలా కంటెంట్గా జెన్యున్గా ఉంది. సో ముందు నుంచి తను కూడా ఓపెన్ హార్ట్ కాబట్టి ఐ గో విత్ విష్ణుప్రియ. కంప్లీట్లీ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ ఉందా అంటారా, ఈసారి లేదంటారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాతే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత బాగుందా, బిఫోర్ బాగుందా అంటే ఏం చెప్తారు? అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాతే బాగుంది. వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు బాడుతున్నారు? రోహిణి మొత్తం చేంజ్ చేసేసారు గేమ్ మొత్తాన్ని. గేమ్ మొత్తం రోహిణి చేంజ్ చేసిందంటారా? అవును, ఖచ్చితంగా. జెంట్స్లో ఎవరు బాడుతున్నారు? అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడా? ఖచ్చితంగా ఇస్తున్నాడు. గౌతమ్ ఏంటి ఈ మధ్యన 2.0 3.0 అని గట్టిగా వాయిస్ రైస్ చేస్తున్నాడు. ఆడేవండి ఎవరి వాటి వాళ్ళది అంతే. సో కమింగ్ టు ఇప్పుడు ఎలా అనిపించింది అంటే సీజన్ 8 మొత్తానికి ఎలా అనిపించింది? బాగుంది. విష్ణుప్రియ అయితే ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాతే బాగుంది ఎవరికైనా కానీ ఆల్ ఓవర్ పబ్లిక్లో. బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా, ఎలా అనిపించింది ఇన్ని రోజులు? బిగ్ బాస్ 8 బాగుంటుందండి. ఇప్పుడు పోయిన 8 7 కన్నా ఇప్పుడు 8 కొంచెం చూస్తాకి బాగుంది. మరి బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అండి. ఎందుకని నబీల్? నబీల్ గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడు, గ్రూప్ ఈజాలు లేకుండా సొంత ప్రయత్నం చేస్తున్నాడండి. బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుండిద్దని మీరు అనుకుంటున్నారు? పృథ్వీ అండి. ఎందుకని? పృథ్వీ అంతా ఓవర్ కాన్ఫిడెన్స్, గొడవలో గేమ్ లేదు, అతని దగ్గర సబ్జెక్ట్ లేదు, ఒక కామెడీ చేస్తాం లేదు, ఏం పర్ఫార్మెన్స్ లేదు, అసలు ఏమీ లేదు. ఏదన్నా టాస్క్ చేయమంటే టాస్క్లు కూడా గొడవ, ఏ రౌడీజంలాగా వెళ్ళిపోతాడు అంతే. మరి టాప్ 3లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 3లో నవీలు, పేర్న, అవినేష్ ముగ్గురుంటే బాగుంది. ఫైనల్గా అసలు ఎవరు విన్ అవుతారు? నవీలు కానీ అవినేష్ కానీ అవ్వాలనుకుంటున్నాం మేమైతే. ఎందుకని వాళ్ళిద్దరే? కొంచెం అవినాష్ అంటే కామెడీ చేస్తాడు, బాగా న్యాయపరంగా ఉంటున్నాడు. నబీలు టాస్కులు బాగా ఆడాడు ఫస్ట్ నుంచి, మధ్య 2 వీక్స్ తప్ప నుంచి టాస్కులు బాగా ఆడాడు, నిజాయితీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు అవ్వాలని కోరుకుంటున్నాం. ఓవరాల్గా బిగ్ బాస్ 8 అసలు ఎలా అనిపించింది? బాగుందండి, చూడముచ్చటగా ఉంది, బాగుంది.